హరిహర వీరమల్లు అయితే ప్రతి ఒక్క హిందువు అయితే ఖచ్చితంగా చూసి తీరాలా. ఎందుకంటే ప్రతి ఒక్క హిందువు ఎందుకు చూడాలి అని అంటున్నానంటే, హరిహర వీరమల్లు లాంటి సినిమా అయితే ఇంకొకటి రాబోదు. ఎందుకంటే ఇంత డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. అది కూడా ఒక డిప్యూటీ సీఎం రేంజ్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇట్లాంటి సినిమా తీసినాడు. ఇట్లాంటి విషయాలు మనకు తెలియాలని అట్లాంటిది అఫీషియల్‌గా ఒక ట్విట్టర్‌లో ట్వీట్ చేసి మరి పవన్ కళ్యాణ్ అయితే తెలియజేశాడు. అయితే సినిమాలో జిజియా పన్ను గురించి అయితే క్వాలిటీగా ఒక ఎపిసోడ్ మొత్తం కూడా రన్ అయితే అవుతుంది. ఆ ఎపిసోడ్‌లో 20-25 మినిట్స్ అయితే ఉంటది. జిజియా పన్ను అంటే ఏమి, జిజియా పన్ను ద్వారా హిందువులను ఎలా హింసిస్తారు, అలాగే జిజియా పన్ను ఎవరికి వేస్తారు, అసలు కాపీర్లు అంటే ఎవరు అనేది అయితే ఖచ్చితంగా క్లారిటీగా అయితే సినిమాలు అయితే చూపించినారు. మనకి ఇన్నాళ్ళు మనం చదువుకున్న చరిత్రలో కూడా ఔరంగజేబ్ అంటే గొప్పోడు, ఔరంగజేబ్ అంటే అది, ఔరంగజేబ్ అంటే ఇది, ఔరంగజేబ్ అంటే అంత, ఔరంగజేబ్ అంటే ఇంటుంటాదని అయితే చూపించినారు. చావా సినిమాలో ఒక రకమైన చెడు చూపించినారు, అలాగనే ఔరంగజేబ్ది. అలాగనే హరిహర వీరమల్లు సినిమాలో కూడా ఔరంగజేబ్ చేసే తప్పులను కూడా ఈ సినిమాలో అయితే క్లారిటీగా చూపించినారు. ప్రతి ఒక్క హిందువు అయితే చూసి మన చరిత్ర అయితే మనం తెలుసుకోవాలి. ఎవరు ఎట్లాంటి వాళ్ళు మనకి ఎట్లాంటి చరిత్ర చూపించినారు ఇన్నేళ్ళు అనేది కూడా మనం అయితే గుర్తు తెచ్చుకోవాలి. సినిమాలో కొంచెం అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, గ్రాఫిక్స్ కానీ సీజీఐ వర్క్ అయితే. బట్ దాన్ని అయితే సరి చేసి అప్డేట్ చేసినారు అని అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధం అయితే చూడాలి. లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయగలరు.